నిజామాబాద్లోని గోపాల్బాగ్ గోశాల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గోశాలలో నిర్వహించిన గోపాష్టమి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గోశాల కమిటీ ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఇంట్లో దైవంగా పూజించే గోమాత ప్రాముఖ్యత చాలా గొప్పదని అడిషనల్ కలెక్టర్ చెప్పారు. గోశాలను 5 గోవులతో ప్రారంభించి 500 గోమాతలకు చేరుకోవడం చాలా అభినందనీయమన్నారు. ఇదే ప్రథమం. కమిటీ ఇంతకుముందు కమిటీ సభ్యులు అన్నట్టుగా అంటే ఆల్మోస్ట్ నేను ఇక్కడికి రావాల్సింది ఒక 6-7 months ముందే రావాలి యాక్చువల్గా, కానీ రకరకాల కారణాల వల్ల రాలేకపోయాను. సో ఇక్కడ రకరకాలైనటువంటి సమస్యలు కొన్ని చెప్తూ వచ్చారు. అది ఎప్పటికప్పుడు నాకున్న పరిధిలో పరిష్కరించుకుంటూ వెళ్తూ వస్తున్నాము. అయితే 100 ఏళ్ళ సంవత్సరం నాటి ఈ గోశాల యొక్క హిస్టరీ మనము చూసుకున్నట్టయితే నిజామాబాద్ ప్రాంతానికి ఇది అత్యంత ప్రాచీనమైనది. అంటే ఇది ఉన్నప్పుడు బహుశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవి కూడా ఉండకపోవచ్చు. అంటే ఇది అప్పుడు సిటీకి దూరంగా ఉన్న ప్రాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అది ఆల్మోస్ట్ మన సిటీకి మధ్యలో లాగా అయిపోయింది. సో కాబట్టి ఇంతకు మన సెక్రటరీ గారు అన్నట్టుగా చుట్టుపక్కల యొక్క ప్రాంతాల్లో అంటే మన భూమిని అంటే నేను భూమికి సంబంధించిన అధికారిని కాబట్టి నాకున్నటువంటి కొంత అనుభవంలో నేను చెప్పేది ఏంటి అని అంటే మనకున్నటువంటి భూమిని ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాలో కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. రేపు పొద్దున ఎవరైనా ఫెన్సింగ్ అంటే ఎంక్రోచ్మెంట్ చేసినా ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి చూసినా కానీ ఏమవుతుంది అని అంటే దాన్ని మనం పరిష్కరించాలి అని అంటే ఒక పిల్లర్ వేయడం, ఒక రాత్రిలో ఒక పిల్లర్ వేస్తే కొంత సర్వే కంప్లీట్ చేశాము కాబట్టి దాన్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ మంది దాతలు చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా కమిటీ తరఫున వారికి అందరు కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సో అందులో ఉన్నటువంటి కొంత వ్యయాన్ని కమిటీకి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఉన్నటువంటి గోశాల యొక్క భూమిని ఫెన్సింగ్ కోసం ఫస్ట్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఫెన్సింగ్ చేసినట్టయితే మనకి ఎప్పటికీ పర్మనెంట్ ఉంటుంది. ఇంతకు సెక్రటరీ గారు అన్నారు రానున్న 500 సంవత్సరాలు కూడా ఈ గోశాల నడవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఉన్న భూమిని కాపాడుకోవాలి. సో కాబట్టి ఫస్ట్ ఎక్కడ